ప్రశ్న: రాంబస్ యొక్క వైశాల్యం దాని కర్ణముల లబ్దంలో సగం ఉంటుందని నిరూపించండి. జవాబు: ముందు మనం ఒక రాంబస్ని గీద్దాము. ఇది ABCD అనే రాంబస్. D1, D2 అనేవి కర్ణములు అంటే డయాగ్నల్స్. రాంబస్లో D1 D2కి లంబంగా ఉంటుంది అంటే D1 పర్పెండిక్యులర్ టు D2. ఇప్పుడు పటంలో చూసినట్లయితే మనకి ABCD రాంబస్లో రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి. అవేంటి అంటే ABD అనేది ఒక త్రిభుజము, తర్వాత BCD అనేది ఇంకో త్రిభుజము. మనకి ABCD రాంబస్ వైశాల్యం ఏమవుతుంది? ట్రయాంగిల్ ABD వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ BCD వైశాల్యం అవుతుంది. ముందు మనం ట్రయాంగిల్ ABDని తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ ABD. ఇందులో BD = D2, అలాగే AO = D1/2 అవుతుంది. ఎందుకంటే ఇది D1లో సగం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ABD త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది అంటే 12 × భూమి × ఎత్తు అవుతుంది. ½ భూమి అంటే ఏంటి? BD ఇంటూ ఎత్తు అంటే ఏంటి? AO ½ BD విలువ ఎంత? D2 ఇంటూ AO విలువ ఎంత? D1/2 ½ D2 ఇంటూ D1/2 అంటే దాని విలువ D1 D2/2 అవుతుంది. ½ D1 D2/2 అంటే దాని విలువ D1 D2/4 అవుతుంది. ఇది ట్రయాంగిల్ ABD వైశాల్యము. ఇప్పుడు ట్రయాంగిల్ BCD వైశాల్యం కనుక్కుందాం. దానికోసం ముందు ట్రయాంగిల్ BCDని తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ BCD. దీనిలో BD = D2 అవుతుంది. OC = D1/2 అవుతుంది. ఎందుకంటే ఇది డయాగ్నల్ D1లో ½ ఉంది కాబట్టి. ఇప్పుడు BCD త్రిభుజ వైశాల్యం కనుక్కుందాము. త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే ½ భూమి × ఎత్తు అవుతుంది. ½ భూమి అంటే ఏంటి? BD ఇంటూ ఎత్తు అంటే ఏంటి? OC ½ BD విలువ ఎంత? D2 ఇంటూ OC విలువ ఎంత? D1/2 ½ D2 ఇంటూ D1/2 అంటే దాని విలువ D1 D2/2 D1 D2/2 ఇంటూ ½ అంటే దాని విలువ D1 D2/4. ఇదేంటి? ట్రయాంగిల్ BCD వైశాల్యము. ABCD రాంబస్ వైశాల్యం అంటే ఏంటి? ట్రయాంగిల్ ABD వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ BCD వైశాల్యము. ఇప్పుడు ఆ విలువల్ని ప్రతిక్షేపిద్దాము. ట్రయాంగిల్ ABD వైశాల్యం విలువ ఎంత? D1 D2/4 D1 D2/4 ప్లస్ ట్రయాంగిల్ BCD వైశాల్యం విలువ ఎంత? D1 D2/4 ఇప్పుడు LCM చేద్దాము. LCM విలువ ఎంత? 4. అంటే D1 D2 ప్లస్ D1 D2 D1 D2 ప్లస్ D1 D2 అంటే దాని విలువ 2 D1 D2/4. ఈ 4లో 2 సార్లు పోతుంది. అంటే మనకి ఎంత వచ్చింది? D1 D2/2 వచ్చింది. ఇదేంటి? ABCD రాంబస్ యొక్క వైశాల్యము. రాంబస్ యొక్క వైశాల్యం ఏమవుతుంది? వాటి కర్ణముల లబ్దంలో సగం ఉంటుంది. ఇదే మనకి వచ్చింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.